రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 125 ఎకరాల భూమి కోసం అనాజీపూర్ రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు సిపిఐఎం నేతలు మద్దతు ప్రకటించారు. వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. భూమిలో జెండాలు పాతడానికి వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుళ్లపై కర్రలతో దాడి చేశారు పలువురు మహిళా రైతులు. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా అన్నాజీపూర్ గ్రామానికి సంబంధించినటువంటి 125 మంది రైతులకు 1991లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 125 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. వాటికి పట్టాలు ఉన్నాయి, పాస్ బుక్కులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ భూమి విలువ బాగా పెరిగింది. ఎకరా 3 కోట్లకు పైగా ఉంది. అలాంటి భూమిని పేదలకు దక్కనివ్వకుండా భూమిని పెత్తందారులు ఆక్రమించుకునేందుకోసం రామోజీ ఫిలిం సిటీకి దాదాపు ఈ ప్రాంతంలో ఉండే 350 ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టాలనేటటువంటి దురుద్దేశంతో ప్రభుత్వం ఈ భూములనంతా కూడా ఆన్లైన్ లోకి ఎక్కించకుండా ఇప్పుడు కొత్తగా పాస్ బుక్లు ఇవ్వకుండా అడ్డుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికి అనేక సార్లు కలెక్టర్ కు, అధికారులకు, మంత్రులకు దృష్టికి తీసుకెళ్లినా సరే ఈ సమస్యను పరిష్కరించడం లేదు. ప్రభుత్వం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయం మీద వెంటనే ఎమ్మెల్యే అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకొని పేదలు, అర్హులైనటువంటి వాళ్ళు, ఆ భూమి మీదనే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఆ భూమి కోల్పోతే ఎలాంటి ఆస్తి పాస్తులు లేనటువంటి వాళ్ళగా జీవనం గడుపుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అనాజ్పూర్ గ్రామంలో సీలింగ్ భూమికి సంబంధించినటువంటి 125 మంది 125 ఎకరాల మీద గత సంవత్సర కాలంగా సిపిఎం పడాత్మలో పోవడం చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే ఆ భూమి ఇచ్చారు అంటే పేదవాళ్ళకి ఆనాటి గవర్నమెంట్ పేదవాళ్ళు బతకడం కోసం ఆ భూమి పేరు చెప్పుకొని ఇలా వాళ్ళు అనేక రకాలుగా అప్పులు చేసుకొని ఆ భూమి మీద బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి భూమి తెలంగాణ ధరణి వచ్చిన తర్వాత ఆ పాస్బుక్లు ఉన్న వాళ్ళకి, పట్టాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ పాస్బుక్లు ఇవ్వకుండా జాప్యం చేసింది. అదే విధంగా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టా పాస్బుక్లు ఇస్తున్నారు, అసైన్మెంట్ భూములకి పట్టాలు కూడా వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ అట్లా ఇవ్వకపోగా ఉన్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ కింద తీసేసుకుంటామని చెప్పేసి మండలంలో పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది. అందులో ఈ ల్యాండ్ కూడా ఉందని తెలుస్తుంది. అందులో భాగంగానే మేము గత సంవత్సర కాలంగా ఏదైతే పట్టా పాస్బుక్లు కావాలా రైతులందరికీ మేలు జరగాలని పోవడం చేస్తున్నామో ఇప్పుడు కనుక ప్రభుత్వ ఆపత్తులు కనుక తీసుకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోవడం చేస్తాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 125 ఎకరాల భూమి కోసం అనాజీపూర్ రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి అప్డేట్స్. అబ్దుల్లాపూర్ మండలం అనాజీపూర్ లో ఏదైతే రైతులు చేసినటువంటి ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు చోటు చేసే కారణమైంది. వారంతా కూడా అంటే 125 ఎకరాల భూమికి సంబంధించి ఆ భూమి పట్టాలు ఇస్తామని ఎన్నో రోజులుగా ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ తమ హామీ నెరవేరడం లేదంటూ కూడా ఆ రైతులంతా ధర్నాకు దిగారు. అంటే తాము సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి అది వేరే వారికి అప్పగించే ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన వారు వ్యక్తం చేశారు. దాంతో వారంతా గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో కొంత తోపులాట జరిగింది. ఆ తోపులాటలో భాగంగా కొంత పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత ఇటు ఎవరైతే ధర్నా చేస్తారో ఈ నిరసనకారులంతా కూడా పోలీసులకు కూడా మహిళా పోలీసులు కూడా దాడి చేశారు. ఇట్లా దాడులు ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. ప్రభుత్వం వ్యతిరేకంగా వారంతా కూడా నినాదం కూడా చేశారు. ఈ ధర్నాకి సిపిఐ నాయకులు కూడా మద్దతు తెలిపారు. భారీగా పోలీసులు చేరుకుని మొత్తంగా ప్రస్తుతం అయితే వారందరినీ పోలీసు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే చాలా రోజులుగా ఈ యొక్క హామీ అయితే పెండింగ్ ఉంది. ఖచ్చితంగా న్యాయం చేయాలి, న్యాయం చేసే వారు కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తామని అనాజీపూర్ సంబంధించిన రైతులు చెప్తున్నారు. శిలా, రైట్, థ్యాంక్ యూ రమణ.